మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు క్రీస్తు ప్రభు మన కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని పెట్టారు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడైన దేవుడు మనల్ని నీతి విషయమై జీవింపచేయడానికి ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. ఇక నుంచి జీవిస్తున్న మనం దేవుని కోసం జీవించాలి. పౌలు గారు అంటారు కదా, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అని. ఒక విశ్వాసి దేవుని కోసం ఎలా జీవించగలడు? మొదటిగా మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి ప్రతి మాట వలన జీవించడానికి సెలవిచ్చిన రీతిగా ఒక వ్యక్తి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని చదువుతాడో, దేవుని వాక్యంతో తన హృదయాన్ని నింపుకుంటాడో ఆ వ్యక్తి దేవుని కోసం జీవించగలడండి. రెండవదిగా నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించడానికి సెలవిచ్చిన రీతిగా యేసు ప్రభువు మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచుకోవడం ద్వారా దేవుని కోసం జీవించగలం. చేసే ప్రతి పని విశ్వాసంతో చేయాలి. విశ్వాసం కానిదేదో అది పాపమని బైబిల్ సెలవిస్తుంది. మూడవదిగా ప్రార్థన ద్వారా దేవుని ఆత్మశక్తిని పొందుకోవడం ద్వారా దేవుని కోసం జీవించగలం. శిష్యులు ఏక మనసుతో మేడగదిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మను పొందుకుని దేవుని కోసం సాక్షులుగా బ్రతికారు.